పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనము 2వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరేమి వెతుకుచున్నారు? మీరేమి వెతుకుచున్నారు? చాలా సర్వసాధారణమైనటువంటి ప్రశ్నే. కానీ ఈ యొక్క ప్రశ్నను మనం ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవిత దిశానిర్దేశాలు, రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అరిస్టాటిల్ ఒక తత్వవేత్త తెలియజేస్తారు, మీ యొక్క జీవితంలో విజయాన్ని పొందాలంటే మీరు వేయవలసినది చాలా సర్వసాధారణమైనటువంటి ప్రశ్నదే. నేనేం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అనే చిన్న చిన్న ప్రశ్నలే వేయాలి. ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదిగో ఆ యొక్క బప్తిస్మ యోహాను శిష్యులు తన వెంబడి వస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నారు, మీరేమి వెతుకుచున్నారు? ఆ యొక్క శిష్యులు తెలియజేస్తున్నారు, బోధకుడా, మీరెక్కడ నివాసం ఉంటున్నారు? మీరెక్కడ నివాసం ఉంటూ ఉన్నారు? ఇదిగో వచ్చి చూడుడు. ప్రభుని యొక్క ఆహ్వానము వచ్చి చూడుడు. ఇదిగో తాను నివసిస్తున్న స్థలానికి మాత్రమే కాదు, తనతో ఉండడానికి, తనతో గల సంబంధానికి ప్రభు ఆహ్వానం ఇస్తున్నారు. అందుకోసమే 2వ పఠనంలో పునీత పౌలు గారు తెలియజేస్తారు, మన యొక్క జీవితము, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయము. దేవునితో ఐక్యమవుట కొరకు మన యొక్క జీవితము దేవుని మహిమపరచుట కొరకు, అంటే దేవునితో గల సంబంధము ఏర్పాటు చేసుకునేట కొరకు ప్రభుని యొక్క ఆహ్వానం కూడా ఇందుకోసమే. ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధికి ప్రభుని ఆహ్వానిస్తున్నారు, వచ్చి చూడుడు. ఈ యొక్క ఆహ్వానం స్వీకరించి దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ఈ యొక్క పూజలో పాల్గొంటున్నామంటే ఏదో ఈ యొక్క స్థలానికి రావడం మాత్రమే కాదు, దేవునితో గల యొక్క సంబంధాన్ని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పెంపొందించుకునేట కొరకు, దృఢం చేసుకునేట కొరకు అనే ఉద్దేశాన్ని మనము మర్చిపోకూడదు. అదే ప్రశ్న, అదే ఆహ్వానం ఈరోజు మనకు ఇస్తున్నారు, వచ్చి చూడుడు. మీరేమి వెతుకుచున్నారు అని. ప్రజలు అనేక మంది అనేక కారణాలతో ప్రభుని అనుసరించి ఉన్నారు. దేవునితో గల యొక్క సంబంధం, దేవుని గురించి మనకున్నటువంటి అవగాహన, మన గురించి తెలియజేస్తుందంట. ప్రజలు అనేక మంది అనేక కారణాలతో ఇదిగో అనుసరించి ఉన్నారు. కొంతమంది ఇదిగో క్రీస్తు ప్రభుని ఒక బోధకుడుగా గుర్తించి ఉన్నారు. జీవిత సూత్రాలు, జీవిత సత్యాలు తెలియజేసే ఒక బోధకుడుగా గుర్తించి ఆ యొక్క బోధనలు, మాటలు వినడానికి అనుసరించి ఉన్నారు. అనేక మంది ఒక స్వస్థపరిచే వ్యక్తిగా, ఒక డాక్టర్గా చూసి ఉన్నారు. ఇదిగో స్వస్థత పొందడానికి అనేక మంది అనుసరించి ఉన్నారు. అనేక మంది అద్భుతాలు చేసే వ్యక్తిగా చూసి ఉన్నారు. ఇదిగో యొక్క అద్భుతాలు చూడడానికి అనుసరించి ఉన్నారు. ఇంకా కొంతమంది ఫరిసయ్యులు లాంటి వారు శత్రువుగా పరిగణించి ప్రభుని యొక్క మాటలలో, ప్రభుని యొక్క చేతలలో ఏదో విధంగా పట్టుకుని నిందించాలి అని చెప్పేసి అనుసరించి ఉన్నారు. ఈ రోజున నీవు నేను దేనికోసం అనుసరిస్తున్నాము? మనకున్నటువంటి ఉద్దేశం, మనకున్నటువంటి కారణము ఏంటి? ఈ రోజున ప్రశ్నించుకోవాలి. ఒకసారి నిజాయితీగా ఒక ధ్యానం చేసుకోవాలి. నాకున్నటువంటి కారణం ఏంటి? నేను ఎందుకు ప్రభుని అనుసరిస్తున్నాను? ఒక విధంగా ఏదైనా తప్పుడు కారణాలు, స్వార్థపూరితమైనటువంటి కారణాలు ఉన్నట్లయితే గొప్ప అవకాశము శుద్ధి చేసుకోవడం కోసం, మన యొక్క మనస్సులలో, మన యొక్క హృదయాలలో శుద్ధీకరణ చేసుకోవడం గొప్ప అవకాశం ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేనికోసం అనుసరించాలి అంటే మన యొక్క ప్రభు సర్వశక్తి గల సర్వేశ్వరుడు, దేవుడు, నిజమైనటువంటి దేవుడు. మనం దేనికోసం అనుసరించాలంటే ఆ యొక్క ప్రభువు లేనిదే మనం ఏమి చేయలేము. వితౌట్ గాడ్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రభువు లేనిదే మనం ఏ క్రియలు చేయలేము. అదేవిధంగా ఈ యొక్క జీవితానికి, మన యొక్క జీవితానికి, మన యొక్క జీవానికి, ఈ యొక్క జీవానికి, విశ్వంలో ఈ యొక్క జీవానికి కారణము, మూలము ప్రభువే. మరి యొక్క ప్రభు నుంచి తప్ప ఎక్కడ వెళ్ళిపోతాం? మన యొక్క జీవితంలో ప్రభువు నుండి తప్ప సంపూర్ణమైనటువంటి సంతోషం, సంరక్షణ
ప్రభు నుండి తప్ప ఎక్కడ పొందలేము. ప్రియసహోదరులతో తెలియజేస్తున్నారు, చూపిస్తూ ఉన్నారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మన యొక్క జీవిత ఉద్దేశము, కారణము ప్రభుని అనుసరించే విధంగా ఉండాలి. ఇదిగో అతని యందే రక్షణ ఉంది, అతని యందే సంరక్షణ ఉంది అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇదిగో ఆంద్రేయ తెలియజేస్తున్నారు, ప్రభునితో ఉండడం ద్వారా మేము మెస్సియాను కనుగొంటామని తన యొక్క సోదరుడితో తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం కూడా మన యొక్క కుటుంబ సభ్యులకి తెలియచేయగలగాలి, ఆ యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని ఇవ్వగలగాలి. నేను దేనిని వెతుకుతున్నాను, ఎక్కడ వెతుకుతున్నాను, ఆ నిజమైన జీవిత మార్గాన్ని చూపించగలగాలి మన యొక్క తోటి సహోదరి సహోదరులకు. అదేవిధంగా మొదటి పట్టణంలో ఇదిగో ప్రభు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు అని. ఈ రోజున ఏ విధంగానైతే అన్నాడు ఏలి, ఇదిగో సమూయేలుకు తెలియజేస్తున్నాడు ఒక మాట, ఇదిగో గుర్తించి తెలియజేస్తున్నాడు, నిన్ను పిలిచేది ప్రభువు, నీ యొక్క జీవిత ఉద్దేశము ప్రభుని యొక్క మాటను ఆలకించుట కొరకు అని ఏలి సమూయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ పేరుతో నా పేరుతో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు సమూయేలు సమూయేలు అని పిలిచిన ప్రభు ఈ రోజున నీ పేరుతో నా పేరుతో పిలుస్తూ ఉన్నాడు. మనము ఎక్కడ వెతుకుతూ ఉన్నాము, ఏమి వెతుకుతూ ఉన్నాము, ఒకసారి శుద్ధీకరణ చేసుకోవాలి. ఈ రోజున మనం నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఇది ఈ లోకాన్ని ఎందుకు అనుసరిస్తూ ఉన్నాను, ఈ లోకాన్ని ఎందుకు అనుసరిస్తున్నాము, ఈ లోకాన్ని అనుసరిస్తే ఇదిగో నాకు సంతోషము సుఖం ఉంటుంది, జీవం ఉంటుందని అనేక మంది అనుసరించవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సంతోషము ప్రభుని అనుసరించడం ద్వారా ఉంటుంది, ప్రభునిలో మాత్రమే ఉంటుంది. ఈ రోజున ధ్యానం చేసుకుందాం, మన యొక్క జీవితాన్ని ప్రభునికి సమర్పించుకుందాం. ప్రభు తెలియజేస్తున్నారు, వచ్చి చూడుడు, వెళ్ళి చూద్దాం, దేవుని సన్నిధికి వెళ్ళి చూద్దాం. మనం వెతికేది, మన యొక్క జీవితంలో వెతికేది ప్రభునిలో ఖచ్చితంగా దొరుకుతుంది.